పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జాతీయ జెండా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. వందే మాతరంటూ పురవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో నినాదాలు చేశారు. వందే మాతరం అంటూ పురవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో నినాదాలు చేశారు. ప్రజల్లో జాతీయ జెండాపై అవగాహన కల్పించడానికి, దేశభక్తి భావం పెంపొందించడానికి పట్టణంలో మునుముందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జాతీయ జెండా కమిటీ సభ్యులు తెలిపారు. బసవరాజ బాలుర జూనియర్ కళాశాల నుంచి పట్టణ పురవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్, జాతీయ జెండా కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి, త్రిమూర్తి రెడ్డి, బీజేపీ నాయకులు ఆయూబ్ ఖాన్, బీజేపీ చిత్తూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నరసింహులు, కుల సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాన్ని పూర్వ వైభవ స్థితికి తీసుకువెళ్ళడానికి ఎంతో శ్రమిస్తున్నారు మన ప్రధానమంత్రి గారు. యావత్ ప్రపంచానికి జగద్గురువుగా వెలిసినటువంటి ఈ దేశము మరలా ఆ స్థితికి చేరుకోవాలా అనే దశలో అడుగులేస్తున్నారు. అయితే మనం సమాజంలో ఉన్నటువంటి మనము నిస్వార్థత, స్వాభిమానము, దేశ ప్రేమని విడనాడి వేరే రూపాల్లో వెళ్తున్నాం. ఈ మూడు భావజాలాలు ఏమున్నాయో అవి మనందరిలో పెంపొందించుకొని ఆయన చేస్తున్నటువంటి కృషికి మనమందరూ తోడైతే మరలా ఆ పూర్వ వైభవ స్థితికి ఈ దేశం చేరుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా పొరబడుతున్నటువంటి ఈ దేశ ప్రేమని పెంపొందించాలా అనే ఉన్నత ఆశయంతో ఈరోజు రాజారెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరవేసే కార్యక్రమం మన ప్రధానమంత్రి తెలియజేసిన అట్లే ప్రతి ఒక్క ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి. ప్రతి ఒక్క సంస్థ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా పొంగునూరు పట్టణంలో సుమారు 5,000 జెండాలతో వారు ఈ జెండాలు పంపిణీ చేయడానికి కూడా సహకరించడం, మనము పొంగునూరు పట్టణ ప్రజలకు సుమారు 5,000 జెండాలు కూడా ఈ సందర్భాన్ని జెండా కంపెనీ అందించడం అనేది ఒక గొప్ప పరిణామంగా, శుభ పరిణామంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కేసీటీవీ మిత్రులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నరేంద్ర మోదీ గారు వారు పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనేసి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో మన భారతదేశ పతాకం ఏదైతే ఉందో ప్రతి ఇంటిపై గర్వంగా మన ఏదైతే స్వాతంత్రంకి త్యాగాన్ని చేసిన త్యాగమూర్తులు వారందరికీ కూడా త్యాగాన్ని మనము స్మరిస్తూ మన జాతి ఔన్నత్యాన్ని ప్రతి ఇంట చాటాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పొంగునూరు పట్టణ వీధుల్లో ఒక భవ్యమైన ర్యాలీ రూపాన కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా అందరూ కలిసి సమిష్టిగా కేవలం భారతీయులుగా చేయి పట్టి ఒక అద్భుతమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది.